నిన్న ఢిల్లీ వేదికగా సీఎం కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరూ కావాలని ఒక ఆడపిల్లని బాధ పెడుతున్నారంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. హలో అక్క. జై తెలంగాణ, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఇంతకన్నా ఎక్కువ నిన్న దాని నిన్న ప్రామిస్ నిన్న- నిన్న సీఎం ఒక చిట్చాట్ చేస్తూ కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరూ కావాలని ఒక ఆడపిల్లను బాధ పెడతా ఉన్నారు, అందుకే కావాలనే బయటికి పంపించారని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి ఎలా చూస్తున్నారు? అంటే సీఎం ఏమన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ అదే అనుకుంటున్నారు. దాని గురించే చర్చ జరుగుతూ ఉన్నది. సో లెటస్ సి, తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు బీసీకి సంబంధించి మీరు ఫస్ట్ నుంచి కూడా ఎజెండా ఉంది, ముందుకు వస్తూ ఉన్నారు, సమస్య పైన పోరాడుతూ ఉన్నారు. ఈరోజు తీన్మార్ మల్లన్న కూడా ఈ యొక్క తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పేసి పార్టీ పెట్టారు. ఎలా చూస్తున్నారు ఈ పార్టీ పట్ల? బీసీల పక్షాన మాట్లాడే ఎన్ని గొంతుకలు వచ్చినా కూడా వాటిని మనం స్వాగతించాలి. వ్యక్తులు ఎవరన్నది ఇంపార్టెంట్ కాదు, బీసీలకు రిజర్వేషన్ రావాలన్నది ఇంపార్టెంట్. సో దానికోసం ఎంతమంది ఫైట్ చేసినా, ఎవరు ఫైట్ చేసినా వెల్కమ్ చేయాలి. ఇప్పుడు ఫైనల్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాబోతా ఉంది, మీ తరపు నుంచి ఒక క్యాండిడేట్ని కూడా నిలబెడతా ఉన్నారని ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇంకా ఏమి నిర్ణయాలు తీసుకోలేదండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. సో ఇది పరిస్థితి. బీసీల తరపున ఎంతమంది మాట్లాడినా కూడా స్వాగతిస్తానంటూ ఇటు జాగృతి అధ్యక్షురాలు కవిత మాట్లాడుతున్నారు. మరొక పక్క అటు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, సంతోష్ రావు తనపైన కుట్రలు చేశారంటూ కూడా నిన్న ఢిల్లీ వేదికగా ఒక చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన కూడా స్పందిస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందంటూ కూడా కవిత మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. వీడియో జర్నలిస్టు లక్ష్మీకాంత్తో విజయ్ బిగ్ టీవీ తెలంగాణ జాగృతి కార్యాలయం నుండి.